హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. నేనైతే ఒక షాప్కి వచ్చాను. తను ఈ షాప్ని అయితే నడుపుతుంది అన్నమాట. షాప్ ఏంటంటే దోశ పిండి, ఇడ్లీ పిండి అండి చేసి అమ్ముతూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఊరగాయలు, తర్వాత వచ్చేసి పొడులు, ఇలాగా తను ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఇలాగ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంది సిస్టర్ గారు. అదేవిధంగా తను స్టిచ్చింగ్ కూడా చేస్తుందండి. కొంచెం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏమ్మా, మీ పేరేంటి? ఏం పేరు? సుశీల. ఇదేనా మీ వ్యాపారము? ఏం చేస్తుంటారు? ఎంత ఇది? ఎంత కేజీ? ఎంత ఇడ్లీ పిండి కేజీ ఎంతమ్మా? కేజీ 45 అంట. అదేవిధంగా దోశ పిండి అండి ఎంతమ్మా కేజీ? కేజీ 35 అంట. అదేవిధంగా ఈ విధంగా వీళ్ళు తను ఇంట్లో ఖాళీగా లేకుండా ఇలా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉందండి. ఇలాగ పచ్చళ్ళు కూడా అమ్ముతారంట. పచ్చళ్ళు, పొడులు ఇలాగా ఇవి ఓన్గా తయారు చేసిందంట సిస్టరు. మీ పేరేంటమ్మా? సుశీల. ఇలా చూడండి, తను ఖాళీగా లేకుండా ఈ విధంగా పొడులు అవన్నీ తయారు చేసుకొని హ్యాపీగా మంచిగా అమ్ముతుంది. అదేవిధంగా సిస్టరు మంచిగా స్టిచ్చింగ్ కూడా చేస్తారు. ఇదిగోండి, స్టిచ్చింగ్ కూడా చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే వేస్ట్ అండి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టే ఫలి శ్రమ ఏవ జయితే అండి. ఇంట్లో కూర్చుని డబ్బు లేదు అనుకుంటే ఎలా వస్తుందండి మనకు? ఆడవాళ్ళు ఓపికన్నంత వరకు కూడా అన్ని విషయాల్లో కష్టపడాలండి. ఇటు ఇంట్లో పని చూసుకుంటూ తను ఈ విధంగా షాప్ పెట్టుకొని తను రన్ చేసుకుంటూ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళు చాలామంది ఇళ్లల్లో కూర్చొని వేస్ట్గా అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి. అటువంటి వారైతే ఏదో ఒక చిన్న వ్యాపారమైనా చేసి మనం బతుక్కోవచ్చు. అదేవిధంగా కొంచెం టైలరింగ్ కూడా నేర్చుకోవచ్చు అండి. పెయింటింగ్స్ నేర్చుకోవచ్చు. టైప్స్ ఆఫ్ రకరకాలైనటువంటి వర్క్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుని బ్రతకొచ్చండి. ప్రతి రూపాయి కూడా భర్తను అడుగుతూ ఉండడం కన్నా కూడా ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారాలైనా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఏమ్మా, ఈ వ్యాపారంలో మీకు రోజుకి ఎంత వస్తుంది? సుమారు 400 వస్తుందంటండి రోజుకి. ఇంట్లో కామ్గా కూర్చుంటే ఆ 400 రావు కదండి. స్టిచ్చింగ్ అన్నీ చేస్తారమ్మా మీరు? అన్నీ చేస్తారంటండి. ఇది మేము ఉండేది కోవూరు, నెల్లూరు జిల్లా కోవూరు. మీ పేరేంటమ్మా? సుశీల అంట. ఎవరైనా వచ్చి కావాలంటే ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు. అదేవిధంగా చక్కగా పిండిలు అయితే అమ్ముతుందండి సిస్టర్ గారు. కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఆడవారు సైలెంట్గా ఉండడానికి అవసరం లేదండి. ఎందుకంటే తన కాళ్ళ మీద తను బ్రతకాలి అంటే కొంచెం కష్టపడాలన్నమాట. చూడండి, ఇలాగ ప్యాకెట్స్ కూడా చేసేసిందండి సిస్టరు. అంటే వచ్చిన వెంటనే అడిగిన వాళ్ళకు ఇవ్వడానికి రెడీమేడ్గా కూడా చేసేసారు. నేనైతే చెప్పేది ఒకటేనండి, ఖాళీగా ఇంట్లో లేకుండా ఏదో ఒక పని అయితే ఆడవాళ్ళు చేసుకోవచ్చు అనేదేనండి ఈ వీడియో యొక్క మొత్తం థీము. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. బాయ్ సిస్టర్.